ఓం శాంతి. మురళీ అమృత బిందువులు. 1వ ప్రశ్న, తండ్రిని ఆత్మిక సర్జన్ అని ఎందుకు అంటారు? జవాబు: ఇప్పుడు ఈ ప్రపంచమంతా రోగుల అతిపెద్ద హాస్పిటల్. ఇందులో మనుషులు అందరూ పతితులుగా, రోగులుగా ఉన్నారు. మనుషులకు పారలౌకిక తండ్రి గురించి తెలియదు. వారి పట్ల ప్రీతిని ఉంచరు. అందరూ దేహాభిమానంలో ఉండి రోగగ్రస్తులుగాను అయ్యారు. ఇప్పుడు తండ్రి వచ్చి దేహాభిమానుల నుండి దేహీ అభిమానులుగా చేసి నిరోగి ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. దేహీ అభిమానులుగా అయి జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రిని స్మృతి చేసి నిరోగిగా అవ్వగలరు. అందువలన తండ్రిని ఆత్మిక సర్జన్ అని అంటారు అని బాబా చెప్తున్నారు. 2వ ప్రశ్న, ఈ ప్రపంచమంతా ఒక అతిపెద్ద హాస్పిటల్గా ఉంది అని బాబా ఎందుకు అంటున్నారు? జవాబు: ఇప్పుడు రోగులుగా అవ్వని మనుషులు ఎవరూ లేరు. ఏదో ఒక వ్యాధి కొంచెంలో కొంచెమైనా ఉంది. అందులోనూ మనుషులు అందరూ పతితులుగా, రోగులుగా ఉన్నారు. ఆయుష్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా మృత్యుపాలు అవుతూ ఉంటారు. అందువలన ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఒక అతిపెద్ద హాస్పిటల్గా ఉంది అని బాబా అంటున్నారు. 3వ ప్రశ్న, తండ్రి వచ్చే ఎటువంటి యాత్ర నేర్పిస్తారు? జవాబు: సంగమ యుగంలో తండ్రి వచ్చి పిల్లలకు ఆత్మిక యాత్ర నేర్పిస్తారు. ఈ ఆత్మిక యాత్రయే పరమాత్మ వద్దకు చేరుకునే యాత్ర. బాబా ఆత్మ జ్ఞానాన్ని నేర్పించి ఆధ్యాత్మిక యాత్ర చేయిస్తారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర ద్వారా ఆత్మ యాత్ర చేస్తుంది, కానీ శరీరం కాదు. ఇక్కడి నుండి అక్కడకు వెళ్ళాలి అని బాబా చెప్తున్నారు. 4వ ప్రశ్న, సత్యమైన టీచర్కి సత్యమైన విద్యార్థులుగా ఎప్పుడు అవ్వగలరు? జవాబు: అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అని గౌరవం ఉంచాలి. మంచి రీతిగా చదువుకుని పాస్ అవ్వమని టీచరు ఇస్తున్న ఆజ్ఞను పాలన చేసి పాస్ అవ్వాలి. జ్ఞాన ధారణలోని తేడాని బట్టి పదవుల్లోనూ తేడాలు వస్తాయి అని తెలుసుకొని జ్ఞానంలో కుశాగ్ర బుద్ధి కలవారిగా అవ్వాలి. ఆరోగ్యము, సంపద రెండూ పొందడానికి తండ్రి తెలిపించిన లక్ష్యము, ఉద్దేశాలను మనసులో ఉంచుకోవాలి. పవిత్రంగా అవ్వాలి. అప్పుడే సత్యమైన టీచర్కి సత్యమైన విద్యార్థులుగా అవ్వగలరు అని బాబా చెప్తున్నారు. 5వ ప్రశ్న, తండ్రి పిల్లల్ని ఆత్మ అభిమానులుగా ఎలా చేస్తారు? జవాబు: తండ్రి అయిన శివబాబా సదా ఆత్మాభిమానిగానే ఉంటారు. ఆత్మ వేరు, జీవము వేరు. ఆత్మయే శరీరాన్ని తీసుకునే పాత్రను అభినయిస్తుంది. ఆత్మయే పునర్జన్మను తీసుకుంటుంది. అందుకే మిమ్మల్ని మీరు ఆత్మగా భావించమని బాబా పదే పదే జ్ఞానాన్ని అర్థం చేయించి ఆత్మ అభిమానులుగా చేస్తారు. 6వ ప్రశ్న, దుఃఖపు అలలు రాకుండా ఉండేందుకు ఏ స్మృతి ఉండాలి? జవాబు: ఇప్పుడు పురాతన ప్రపంచాన్ని, శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలో పునర్జన్మ తీసుకుంటాము. మేమిప్పుడు రాజ్యంలోకి వెళ్లేందుకు రాజయోగం నేర్చుకుంటున్నాము. పిల్లలు అయినా మా కొరకు తండ్రి ఆత్మిక రాజ్య స్థాపన చేస్తున్నారు అన్న స్మృతిలో ఉన్నట్లయితే దుఃఖపు అలలు రాజాలవు అని బాబా చెప్తున్నారు. 7వ ప్రశ్న, జ్ఞాన యోగాల ద్వారా లభించే ప్రాప్తి ఏమిటి? జవాబు: జ్ఞాన యోగాల ద్వారా జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి. పవిత్రంగా అవుతాము. ముక్తి జీవన్ముక్తుల్లోనికి వెళ్తాము. ఆత్మాభిమానులుగా అవుతాము. సుఖశాంతులు లభిస్తాయి.
21 జన్మల కొరకు రాజాది రాజులుగా ద్వికిరీటదారులుగా అవుతారు అని బాబా చెబుతున్నారు. 8వ ప్రశ్న, విశ్వ పరివర్తకులుగా ఎప్పుడు అవుతారు? జవాబు, సెన్స్ అనగా జ్ఞానయుక్త బుద్ధి, ఎసెన్స్ అనగా సర్వశక్తి స్వరూప స్థితి అనగా సమర్థ స్వరూపము. ఈ రెండింటి సమతుల్యత వలన నేను మరియు నాదిని స్వాహా చేసి ప్రతి మాట, ప్రతి సంకల్పం, ప్రతి క్షణం మరియు ప్రతి కర్మ విశ్వ పరివర్తన సేవ కొరకు స్వాహా అయిన కారణంగా స్వతహాగానే విశ్వ పరివర్తకులుగా అయిపోతారు అని బాబా చెప్తున్నారు. 9వ ప్రశ్న, ఆత్మలు ఎప్పుడు వ్యాకుల పడవు? జవాబు, జ్ఞాన యోగాల ద్వారా లభించిన ప్రాప్తులను గుర్తు చేసుకుంటూ ఉంటే దుఃఖము మరియు వ్యాకులత కలిగించే విషయాలు మర్చిపోతారు అని బాబా చెబుతున్నారు. అచ్చా, ఓం శాంతి.